ఈ మధ్య కాలంలో కడపలో ఒక ఫ్లెక్స్ వెలిసింది. ఆ ఫ్లెక్స్‌కి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. పెద్ద ఎత్తున వైరల్ కూడా అయింది అది. జగన్‌కి చేత కాలే, చేసింది చెప్పుకోలేకపోయాడని చెప్పి ఏదైతే వైవి సుబ్బారెడ్డి పార్లమెంట్లో అడిగినటువంటి అంశాలకు సంబంధించి కేంద్ర సహాయ మంత్రి ఆంధ్రప్రదేశ్ ఏ రకంగా అభివృద్ధి చెందేది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేటువంటి అంశాలకు సంబంధించి ఆ ఫ్లెక్స్లో టెక్స్ట్ రూపంలో పెట్టి మరి ఆ వ్యక్తి కడపలో ఫ్లెక్స్ ఏర్పాటు చేయడం జరిగింది. సో అందులో అన్నీ మరి ఈ ఫ్లెక్స్ ఏర్పాటు చేయడానికి వైసీపీ పార్టీకి నాకేం సంబంధం లేదు, ఏదో స్నేహం కొద్దీ చెప్తాడు అని చెప్పి కడప భాషలోనే చెప్పడం జరిగింది. అయితే ఆ ఫ్లెక్స్ ఏర్పాటు చేసినటువంటి వ్యక్తికి సంబంధించి చాలామంది ఏ రకంగా అభిప్రాయపడ్డారంటే, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ కూటమి సర్కార్ ఏదైతే జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్గా ఎవరు మాట్లాడినా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా కూడా ఏదో కేసు పెట్టి అరెస్ట్ చేస్తూ ఉన్నటువంటి క్రమంలో నిజంగా వీడి ధైర్యానికి మెచ్చుకోవచ్చు, ఈ వైసీపీకి సపోర్ట్గా ఈ ఫ్లెక్స్ పెట్టాడంటే అని చెప్పి చాలామంది అభిప్రాయపడ్డారు. ఈ రకంగా ప్రతి చోట కూడా వాళ్ళ నియోజకవర్గాల ఏ రకంగా డెవలప్మెంట్ జరిగింది జగన్ ఉన్నప్పుడు అనేటువంటి అంశాలకు సంబంధించి ఇట్లా ఫ్లెక్స్ రూపంలో ఏర్పాటు చేసి ప్రతి ఊర్లో ఇట్లా హోర్డింగ్లు పెడితే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాలను కూడా అప్పుడు వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు తాజాగా కడపలో మరొక ఫ్లెక్స్ వెలిసింది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కడప వెళ్ళి ఇక్కడ ఎంపీడీఓ గాలివీడి ఎంపీడీఓను పరామర్శించిన తర్వాత ఆయన ఏం మాట్లాడారు, వైసీపీ పార్టీ నాయకులకు సంబంధించి 11 సీట్లు వచ్చినా కూడా అహంకారం తగ్గలేదు, వీళ్ళ తోలు తీస్తా అని చెప్పి కొంచెం తీవ్రంగానే మాట్లాడారు. ఆయన స్టైల్లో తెలుసు కదా, ఇంకా సినిమా డైలాగులు ఆయన మీడియా ముందు నిలబడితే ఏ రకంగా మాట్లాడతారో అందరికీ తెలిసిందే. సో ఆ రకంగా ఆ స్థాయిలో మాట్లాడారు. తోలు తీస్తా, బెల్ట్ తీస్తా, పండ పెడతా, తొక్కేస్తా అని చెప్పి మాట్లాడారు కదా. ఆయన మాట్లాడి వెళ్ళిన తర్వాత మరి ఆ తోలు తీస్తా అని వర్డ్ ఏదైతే ఉందో దానికి రిలేటెడ్గా తోలు వ్యాపారి అనేటువంటి వ్యక్తి ఒక ఫ్లెక్స్ని ఏర్పాటు చేశారు. అక్కడ ఏం రాశారు అందులో అంటే, ఇప్పుడు కొత్త సంవత్సరం రాబోతుంది కదా, 2025 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ అదేవిధంగా ఈ కొత్త సంవత్సరంలో పవన్ కళ్యాణ్ గారు కడపకు రావాలని చెప్పి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము అని చెప్పి, ఈ కడప ప్రజలందరూ ఆహ్వానిస్తున్నారని చెప్పి ఇక్కడ మీరు ఏదైతే తోలు తీస్తారని చెప్పారో ఆ తోలు తీస్తూ మీరు డెవలప్మెంట్ చేస్తామని చెప్పారు కదా, మా ప్రాంతాలను కూడా డెవలప్మెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నీటిపారుదలకు సంబంధించి కానీ, కోపర్తి ఇండస్ట్రియల్ హబ్కు సంబంధించి కానివ్వండి, అనేక అంశాలకు సంబంధించి ఇక్కడ డెవలప్మెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇక్కడ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసుకుని మీరు డెవలప్మెంట్ చేయండి. ఈ కడపను 2వ రాజధానిగా అభివృద్ధి చెందే విధంగా మీరే ఇక్కడ దగ్గర ఉండి కడపలోనే ఉండి మీరు ఆ దిశగా అడుగులు వేయాలి, ఆ దిశగా అభివృద్ధి చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. మీరు ఏదైతే అమరావతిని అభివృద్ధి చేస్తామని చెప్తా ఉన్నారు కదా, అదేవిధంగా దానితో సమానంగా కడపను కూడా 2వ రాజధానిగా అభివృద్ధి చేయండి అని చెప్పి ఆ వ్యక్తి అక్కడ ఫ్లెక్స్ ఏర్పాటు చేసి అక్కడ ఇట్లు ఇవన్నీ రాస్తూ ఇట్లు తోలు వ్యాపారి అని చెప్పి అక్కడ ఆ ఫ్లెక్స్లో ఆ వ్యక్తి పెట్టడం జరిగింది. సో ఇట్లా తోలు వ్యాపారి అని చెప్పి పెట్టడానికి దానికి సంబంధించి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది, పెద్ద ఎత్తున వైరల్ కూడా అవుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పదే తోలు తీస్తా అంటున్నారు కదా. సో ఆ తోలు వ్యాపారి అని చెప్పి ఆ ఫ్లెక్స్ పెట్టడమే ఇప్పుడు పెద్ద చర్చకు కారణమైందనమాట. సో ఇట్లా వరుసగా కడపలో ఫ్లెక్స్లు వెలుస్తుండడం, ఆ ఫ్లెక్స్లు ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి ఎవరైనా దానికి సంబంధించి ఇప్పుడు అంటే గతంలో కూడా ఎవరు ఫ్లెక్స్ ఏర్పాటు చేస్తారు, ఇలా జగన్ చేత కాలని చెప్పి ఒక ఫ్లెక్స్ పెట్టారు కదా, ఆ వ్యక్తి ఎవరు కూడా ఇంతవరకు తెలియదు. సో మరి ఇప్పుడు తోలు వ్యాపారం చెప్తున్నటువంటి వ్యక్తి ఎవరు కూడా ఇంతవరకు తెలియదు. మరి ఇది జగన్మోహన్ రెడ్డికి ఫేవర్గా పెట్టినటువంటి ఫ్లెక్స్ అనుకోవాలా, మరి తోలు వ్యాపారాన్ని పెట్టారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా పెట్టినటువంటి ఫ్లెక్స్ అనుకోవాలా అనేది కొంత చర్చ కూడా నడుస్తున్నటువంటి క్రమంలో మరి ఈ ఫ్లెక్స్లకు సంబంధించి ఎవరు పెట్టారు ఏంటి అనేటువంటిది రానున్న రోజులు తేలేటువంటి అవకాశం అయితే ఉంది. ఏదేమైనా కూడా చాలామంది నేటిజన్లు అయితే తోలు తీస్తా అంటే తోలు వ్యాపారి ఒక ఫ్లెక్స్ బోర్డు పెట్టారు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి అని చెప్పి సైటైరికల్గా కామెంట్లు అయితే పెడతా ఉన్నారు.